నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యే రాహవే కేతవే నమః. Hi, my name is Gautam, and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. మరి ప్రతి మాసంలో చెప్పుకున్నట్టుగా ఫిబ్రవరి మాసం కాను గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అన్నది చెప్పుకోవడానికి ముందుగా గోచారము అంటేనే గ్రహాల యొక్క గమనం. ఇందులో కొన్ని మందంగా చరించేవి, కొన్ని అతివేగంగా చరించేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ ఈ గ్రహాల గమనం మీద మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కాకుండా అప్పటికప్పుడు ఈ గ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, దీనివల్ల మనకు అంటే ఒక ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేదు సంతాన విషయంలో, వివాహ విషయంలో, అనుబంధం విషయంలో, సామాజిక విషయాల్లో ఎలా ఉంటుంది అన్నది. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఆ గ్రహాల యొక్క దృష్టిని బట్టి, ఆ గ్రహాల యొక్క యుతిని బట్టి, ఆ గ్రహాలు ఉండేటువంటి రాశిని బట్టి, ఇలాంటి పరిస్థితులను బట్టి మనకు వచ్చేటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ఇప్పుడు ఈ మాసంలో అంటే ఫిబ్రవరి 2024లో ముందుగా గ్రహాలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకుంటే కనుక, గ్రహాలు మీనంలో రాహు, మేషంలో గురువు, ఆ తదుపరి మనకు కనిపించేటువంటిది కేతువు మనకి కన్యలో కనిపిస్తే, తదుపరి మరి దాదాపు అన్నీ కూడా మకరంలో ఉన్నట్టుగా ఉంటాయి. రవి కానీ, కుజుడు అంటే తర్వాత తిథులను కొంచెం అటు ఇటుగా మారినప్పటికీ ముందుగా అన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో చూడాలి అంటే అన్నీ మకర రాశిలో కనిపిస్తాయి. ఇక కుంభంలో శని. ఇలా ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల్లో మరి ఎలాంటి గోచారం ఉంటుంది అంటే కొన్ని ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పవలసినటువంటివి ఏంటంటే, ఒకటి గురువు వక్ర త్యాగం చేస్తాడు, దానివల్ల కొంత మార్పు. ఇక రెండవది మనకు రాహుకేతుల కాలం ఒక్కొక్క రాశిలో 18 మాసాలు అయినప్పటికీ మరి రాహు ఉన్నటువంటి స్థితి గురు స్థానంలో ఉన్నాడు కాబట్టి, గురుగ్రహం యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాహు గురు ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా గురుచండాల యోగం అంటారు. అలాంటి పరిస్థితి ఉంది. ఇక కుజుడు కూడా కొంతకాలం 15 రోజులైనా రవితో కలిసి ఉండడం, అగ్నితత్వ రాశులు ఒకచోట ఉండడం, ఇలాంటి అన్ని కాంబినేషన్స్లో అసలు ఒక్కో రాశికి ఎలా ఉంది, దానివల్ల ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి మరి పరిస్థితి ఎలా ఉంది అంటే, తులారాశి వారికి చతుర్థంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి ఈ మాసంలో. చతుర్థంలో ఉన్నటువంటి గ్రహాల కూటమి వల్ల ఇది గృహస్థానం. కొద్దిగా కోపంగా, చికాకుగా, అల్లకల్లోలంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇన్ని గ్రహాలు ఒకచోట ఉండడం, అందులో కూడా రవి పక్కనే కుజుడు ఉండడం, ఇలాంటి పరిస్థితి ఉంది. అంటే ఒక 15 రోజుల తర్వాత అది మారుతుంది. ఎప్పుడైతే రవి మళ్ళీ అక్కడి నుండి కుంభంలోకి వెళ్తాడో పరిస్థితి మారుతుంది. కాకపోతే మొదటి 15 రోజులు మాత్రం కొద్దిగా చికాకులు, గొడవగా ఉండడం ఇలాంటివన్నీ కనిపిస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక పంచమంలో శని ఉన్నాడు. పంచమం సంతాన స్థానం. సంతాన స్థానంలో శని ఉన్నప్పుడు అంటే ఇప్పుడు సంతానం కోసం ప్రయత్నించే వారికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంకా అంటే ఇప్పటికే ఉన్నటువంటి ప్రేమికులు కానీ వీళ్ళు ఎవరైనా ఉంటే ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవడం అనేటువంటిది, అంటే మాట పెరిగి ఊరికే చికాకులు, చింతలు, గొడవలు ఇలాంటివి లేకుండా ఉండాలి అంటే కొద్దిగా సమన్వయంతో ముందుకు వెళ్ళాలి, అప్పుడే బాగుంటుంది. ఇక ఆరులో రాహు ఉన్నాడు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అనే చెప్పాలి. ఎందుకంటే రోగం, రుణం ఇలాంటి బాధ, శత్రు బాధ ఇవి ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి వీటి నుండి మనం నియంత్రించుకోవడం కోసం ఎవరితో మాట్లాడిన అంటే శత్రువులు శేషం ఉండకుండా ఉంచుకోవాలి. శత్రువులను పెంచుకోకూడదు. ఎప్పుడు శత్రువులు పెరుగుతారంటే మన మాట తీరు బాగాలేనప్పుడు, మనం చేసేటువంటి పనులు బాగాలేనప్పుడు. అందువల్ల ఇక్కడ మనం తగు జాగ్రత్తతో ఉన్నట్టయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండగలుగుతాం. ఇక వ్యయ భావంలో కేతువు ఉన్నాడు కాబట్టి దాదాపుగా
మంచి కార్యక్రమాలు అంటే దైవీ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు, పూజల్లో పాల్గొంటారు, అలాగే పుణ్య తీర్థక్షేత్రాలకి ఎక్కువగా ప్రయాణం చేస్తారు. అయితే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి అంటే గ్రహాల కూటమి ఎక్కువగా ఉండడము, అట్లాగే మనకున్నటువంటి 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల అని అనుకున్నటువంటివి కూడా మనం చేసేటువంటి ఈ పూజా పునస్కారాల వల్ల దాదాపు తగ్గించబడతాయి. కాబట్టి దైవ చింతనలో, దైవ ఆరాధనలో ఉండే పరిస్థితి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పటికీ షష్టమంలో రాహు ఉన్నప్పటికీ ఇది పెద్ద ఇబ్బంది కలిగించే విధంగా ఉండదు అని చెప్పొచ్చు. మనం మొత్తంగా చూసినట్టయితే తులారాశి వారికి దాదాపుగా ముందు కంటే బాగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. చూశారు కదా, గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి, అసలు ఎందుకు తెలుసుకున్నామంటే, నిజం చెప్పాలి అంటే గోచార రీత్యా ఉండేటువంటి గ్రహ పరిస్థితి ఎప్పుడు కూడా మనం తీసుకుంటే మనకి జన్మజాతకం తెలియనప్పుడు అసలు ఏ రకంగా మన రాశి ఏంటి, మన లగ్నం ఏంటి అనేటువంటి విషయాలు తెలియనప్పుడు మాత్రమే కొద్దిగా కష్టం అవుతుంది. ఇలా కాకుండా అంటే జన్మజాతకంలో మన జన్మ కుండలి లేనట్టయితే, లేదా జాతకం నా రాశి ఇది అని అంతవరకే తెలుసుకొని ఉంటారు కాబట్టి అప్పుడు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ నిజానికి జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి, జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను బట్టి పూర్తి వివరాలు ఉంటాయి. అందులో కూడా కొన్నిసార్లు మనకు యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు ఉంటాయి. దీన్ని బట్టి మనం తీసుకునేటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి. అవేవి తెలియదు అన్నప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఏదేమన్నా మనకు ఈ గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితం ఎంతవరకు ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 30-40% ఆఫ్ ఫలితాలు మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. అంతకు మించి అంటే మిగతాది మన ఒరిజినల్ జన్మకుండలి మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఇందులో కూడా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఎందుకంటే ఏ కొంచెం గోచార రీత్యా వచ్చినటువంటి మార్పుల వల్ల జరిగేటువంటి ఏ కొంచెం చెడునైనా తట్టుకోకుండా మనం హాయిగా ఆనందంగా ఉండాలంటే తప్పనిసరిగా కొంత పరిహారం, గ్రహ పరిహారం కానీ లేదు దేవత అనుగ్రహం పొందడం కోసం దేవతారాధన కానీ చేయడం అన్నది మర్చిపోకుండా ఉండాలి. మరి ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ముఖ్యంగా గురుచండాల యోగం అంటున్నారు కాబట్టి మనం గురుతత్వానికి సంబంధించినంత వరకు పూజ చేయాలి అంటే రాహుకేతువుల్ని ఆరాధించడం, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, అగ్నితత్వానికి సంబంధించినటువంటిది ముఖ్య రవి, కుజుడు వీళ్ళిద్దరూ కూడా ఒక స్థానంలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఉండడం కోసం మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడంతో పాటు నిత్యం రవి సూర్య ఆరాధన, సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం లాంటివి చేసినట్టయితే బాగుంటుంది. దీనికి తోడు ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం, ఇది మనకు దాదాపుగా ఏ కష్టం కూడా లేకుండా కష్టాలను నివారించేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది. అందరూ సుఖంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ఆ సుఖ సంతోషాలతో ఉన్న వారందరిలో మనము ఉండాలని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.